హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ రివ్యూ. గామి సినిమా ఎలా ఉంది? మాస్కా దాస్, విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గామి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ 5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. శంకర్ అనగా విశ్వక్ సేన్ ఓ అఘోరా. ఇతను హరిద్వార్లో అఘోరాలతో కలిసి ఆశ్రమంలో ఉంటాడు. శంకర్ కి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఇక ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళతాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలి పత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు. మరి ఈ క్రమంలో శంకర్ కి జాహ్నవి అనగా చాందిని చౌదరి కూడా తోడు వెళ్తుంది. అలాగే శంకర్ ఆలోచనల్లో ఉమా అనగా హారిక, పెద్ద సిటీ 333 మహమ్మద్ సమాద్ వస్తూ ఉంటాడు. వీళ్ళు శంకర్ ఆలోచనలోకి ఎందుకు వస్తారు? అసలు వీళ్ళెవరు? శంకర్ చివరకు మాలి పత్రాన్ని సాధించాడా అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. హరిద్వార్లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్ ని చూపిస్తూ కథను మొదలు పెడతారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు శంకర్ కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం, ఇలా సీన్లన్నీ తొందరగా సాగిపోతూ ఉంటాయి. ఈ ట్రాక్ కి సమాంతరంగా ఇండో చైనీస్ బోర్డర్ లో ఓ రీసెర్చ్ ల్యాబ్ లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమా అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటని ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. శంకర్ అసలు మాలి పత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ లో ఇంకోవైపు ఉంటుంది. ఇదే సమయంలో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్ తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెప్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిస్తుంది. సెకండ్ హాఫ్ లో రోప్ సాయంతో శంకర్ జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అది చూస్తే మనకి టెన్షన్ వస్తుంది. అయితే శంకర్ కి అతని ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలా మంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. కథలో కొత్తదనం బాగుంది, కానీ స్క్రీన్ ప్లే ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. అఘోర పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తం ఒకే దుస్తుల్లో కనిపించే విశ్వక్ సేన్ అఘోరాగా కొత్తగా కనిపిస్తాడు. చాందిని చౌదరి తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్ కి ఇతను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని చెప్పవచ్చు. మహమ్మద్ సమాద్, దుర్గా పాత్ర చేసిన హారిక వాళ్ళు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. సాంకేతిక అంశాలు టెక్నికల్ గా చూస్తే ఈ చిత్రం చాలా బాగుంది. ఓ కొత్త టీం తక్కువ బడ్జెట్ లో గొప్పగా తీశారని చెప్పవచ్చు. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్లుగా అనిపిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. బీజిఎం అయితే చాలా బాగుంది. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా వర్క్ చేశాయని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ యాక్టింగ్, విజువల్స్, సినిమాటోగ్రఫీ, బీజిఎం మొదటి భాగం. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొన్ని సాగదీసిన సీన్లు. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 3/5. సో చూసారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని